కాదండి మీరు చెప్తున్నారు షమీ దాని వల్ల జరిగిందని చెప్తున్నారు. కానీ మనకి వీళ్ళేం చెప్తున్నారు ప్రధానంగా నో, నో, నో. ఈ వీడియో మీ వల్ల జరిగింది అదే నాకు ఈ వీడియో వచ్చిందండి మీ దగ్గరికి? నేను చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈస్ గా కోట్ చేయట్లేదు. నేను నిన్ను యా, యా, వచ్చింది. ఏదో నిన్ను ఉంది నిన్ను ఉంది ఆల్రెడీ. ఎంతో ప్రేమ ఉండి నిన్ను రాముడు గురించి తక్కువ మాట్లాడుతూ, రాముడు గురించి సీతమ్మ వారి గురించి తక్కువ తప్పుడుగా మాట్లాడుతున్నాడు. మాట్లాడటం వల్లే హిందువులు టార్గెట్ చేసి ఆయన్ని చంపేశారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఆ వీడియో ఎప్పటిదండి అది? ఉమ్, అలా పాత వీడియో. సరే, ఇప్పుడు మీకు ఒకటి స్పష్టంగా చూడండి. అదే ప్రవీణ్ కుమార్ తోని ఉమ్, రక్షణ టీవీ ఛానల్లో మా హిందూ సంస్థల నుంచి అటు కరుణాకర్ కావచ్చు, భాస్కర్ రాజు గారు కావచ్చు, ఇంకా చాలా మంది వేరే వేరే బ్రాహ్మణ సమాజానికి చెందిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి డిబేట్ చేశారండి వాళ్ళతోని. ఉమ్, మేము కూడా ప్రవీణ్ పడాల్తో చాలా సార్లు మాట్లాడాము. మేము కూడా విజయ్ కుమార్ తోని కావచ్చు, లేకపోతే మన విపి రెడ్డితో కూడా మిగతా వాళ్ళు డిబేట్ చేశారు. హిందూ సమాజం ఎప్పటికి కూడా ఏంటంటే ఉమ్, ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి ముందు ఉంటుంది. ఓకే. ఒకవేళ మాత్రం చెప్పడం చేత కాకపోతే, అంటే మాకు అంత నాలెడ్జ్ లేకపోతే, మేము చెప్పలేము అనుకున్నప్పుడు అందులో ఉన్న పండితుని తీసుకొచ్చి ముందు కూర్చోబెడతాం. ఓకే. మరి డిబేట్ చేసి మేము మాట్లాడతామే తప్ప మేము అటాక్ చేయం. ఎందుకంటే చూడండి, ఈ రెండు మతాలు కూడా, క్రైస్తవ మతం, ముస్లిం మతము, రెండు కూడా హింసతోనే వాళ్ళ మొత్తం మత వ్యాప్తి జరిగింది. ఓకే. కత్తి పట్టుకొని, ముస్లిం మతం అనేది కత్తి పట్టుకొని ప్రజలను మత మార్పిడి చేసుకుంటూ, యుద్ధాలు చేసుకుంటూ మత మార్పిడి చేసేది. ఓకే. క్రైస్తవ మతము ప్రేమ అనే ముసుగులో ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ మతం చేసిన హత్యలు ఎవరు చేశారండి? ఎవరైనా హిందువులు చేశారా? ఓకే. అసలు హిందువులు ఎప్పుడైనా వేరే దేశాలను దాడులు చేశారా?